ఏమంటాడు పవన్ కళ్యాణ్ గారు, మీకన్నా మాకు ఎక్కువ వచ్చినాయి, 27 వచ్చినాయి, మేము ప్రధాన ప్రతిపక్షం అంటాడా? రమ్మను ప్రధాన ప్రతిపక్షం తీసుకోమని, ఉప ముఖ్యమంత్రి మానేసి ప్రధాన ప్రతిపక్షాన్ని తీసుకోమని నేను మనవి చేస్తున్నా, చెప్పమంటున్నా. అది మాత్రం కాదు, అధికారం కావాలి, ఆయనకి కావాలి, వాళ్ళ అన్నయ్యకి కావాలి. ప్రతిపక్ష హోదా మాత్రం రెండో వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. సరే, ఇదే విషయాన్ని మొన్న పత్రికా విలేకరులు అడిగితే ఎక్కడికో జర్మనీ వెళ్ళమంటాడా? ఏమిటా వ్యంగ్యం? నాకు అర్థం కాల. ఏమిటా చతురత? ఏమిటా వ్యంగ్యం? ఏమిటా మాటలు? మీరు వ్యంగ్యంగా మాట్లాడితే మేము భరించాలి, మేము మాత్రం కాముగా ఊరుకోవాలి. మేము మాట్లాడితే మీరు భరించలేరు. ఏమండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంటే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఏముంది, మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. దాని మీద దాని దుంపదెగా ఆ మనోహర్ గారు, అదేవిధంగా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటాడు? తాడు బొంగరం లేదంట ఈ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడు బొంగరం లేదు. మాకు తాడు బొంగరం లేదు. జనసేనకు మాత్రం తాడు ఉంది, బొంగరం ఉంది, తాళి ఉంది, పుస్తులు ఉన్నాయి, ఎక్కడ పెడితే అక్కడ కట్టేయడానికి. మాకు మాత్రం తాడు బొంగరం లేదు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదని మనం చేస్తున్నా. దానికి తోడు ఇంకొక ఆయన బయలుదేరాడు, ముఖ్యమంత్రి గారి కుమారుడు, మొత్తం ఆయనే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తండ్రి శవం అక్కడ ఉండగానే సంతకాల కోసం బయలుదేరాడంట. పిచ్చోడా! జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు అప్పుడే నిక్కర తీసి ప్యాంటేసి ఉంటావు, నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. మా కర్మ అంతకు మించి ఏమీ లేదు. కారణం ఏంటంటే నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టి నీకు ఆ వెలుగు వచ్చింది. చుట్టూరా ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా నేను మనవి చేస్తున్నా, ఎవరి సంతకంతోనో ఎవరి దయాదాక్షిణ్యంతోనో రాజకీయాల్లో వెలుగొందలేదు జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. స్వశక్తితో ఢిల్లీ కోటను ఎదిరించాడు. నువ్వు మీ నాన్న ఢిల్లీ కోటతో కలిసిపోయినా కూడా, సోనియా గాంధీతో కలిసిపోయినా సరే ఎదిరించి వచ్చినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా. 151 సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు, దురదృష్టం. నేను మనవి చేస్తున్నా, అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు. ఈ విధంగా దుర్భాషలాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి.